ఈడ బతుకున్నప్పుడు ఈడ చనిపోయాడు అంటే దేవునికి స్తోత్రం. ఇదో ఒక మంచిగా తెల్లటి బట్టలు వేసుకుంటా ఒకటి కరెక్ట్ వేసేస్తాం. దేవునికి స్తోత్రం అంటే ఈయన చనిపోయే ముందుకి నాకు దేవుడే వద్దు, దేవుడితో పని లేదు అని అన్నప్పుడు ఇక్కడ ఇతను చనిపోయిన తర్వాత ఇతని ఆత్మ తిరిగి ఇలా తిరుగుతుంది. తిరుగుతాను అటు ఇటు తిరుగు, అటు ఇటు తిరుగు, అటు ఇటు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? పరిశుద్ధ ఆత్మ బయట లేదండి, భూలోకంలోనే తిరుగుతున్నాడు. శికారి చేస్తాడు, అటు ఇటు తిరిగాడు, చనిపోయినాడు. ఇప్పుడు పరలోకము రాజ్యంలో డోర్ బందున్నది, ఇది బందున్నది. ఇప్పుడు ఆమె లోపలికి ప్రవేశించాడు. ఎవరి లోపలికి? అతను పోయి ఇంకొక లోపలికి పోయి ప్రవింపచేసి ఆమెనే చేస్తాడు. పిచ్చిగా ఆమెకు లేని అలవాటలు, తాగుడు, ఇతరు ఏమో చేస్తాడు. వాడి లోపల వచ్చుడు. అందరంటే మంచి అమ్మ పోయి చాలా చెడ్డైపోయింది. ఏమైపోయింది? ఇదిగో తాగుడికి. ఎందుకంటే వీరికి అలవాటు ఇప్పుడు ఎక్కడ లేదు. ఎక్కడ ఈ లోకం ఎక్కడ కనిపిస్తుంది? చనిపోయిన వారికి కాదు, ఇక్కడనే చూపిస్తుంది. తర్వాత ఏమంటారు? ముద్దించిన తర్వాత ఎక్కడ వెళ్తారు అంటే అప్పుడు మనం ఇంకొకరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వీటిని లోపల నుంచి ఆత్మ వేసి మాట్లాడుతున్నది. నేను వెళ్ళను, ఎలా వచ్చిన వారు పంపారు, నేను దుష్ట ఆత్మ సుడిగారు వారిగా తిరుగుతున్నాను. తర్వాత అంటది నీ పేరు అంటే నేను ఇలా అనుకట. దేవునికి స్తోత్రం. అలా అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అర్థమైంది మీకు పాయింట్? ఎక్కడ అర్థమైంది? పరలోకము పరదేశి పైన గదించుతాడు, భూమి మీదనే. అది ఎవరి విందామా, ఎవరి తిందామా, ఎవరి దాదామా, ఎవరి నాశనం చేస్తామా, ఏ కుటుంబం నుంచి తీస్తామా అని ఆ ప్లాన్ లో వారిద్దరిలో మనం చూసాము. హల్లెలూయా. అంటే వాడి రూపం అలా ఉంది, చనిపోయిన రూపం ఇలా అయింది. దాన్ని మనం చనిపోయిన రూపం చూడలేము. మనం వెంటనే ఉంటాము. తర్వాత ప్రార్థన చేసినాక అలాంటి నేను ఇలా చచ్చిపోయినా, ఇలా తాగేసినా, ఇలా నన్ను రేప్ చేసారు, ఇలా చంపేశారు. అప్పుడు మనకి బయట పడతారు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ స్టోరీలు పడతాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు, ఏ గ్రామం నుంచి వచ్చారు. అప్పుడు వాళ్ళ వాళ్ళు ఉంటే అయ్యో వీడా చేసి ఎందుకంటే మాకు జరిగిదట. హల్లెలూయా. మేము పోయినప్పుడు ఒక్కొక్క ప్లేస్ లా ఒక్కొక్క పేరు తీసినప్పుడు అన్ని తీసినప్పుడు అందరు ఆశ్చర్యంగా మా ముఖాలు చూసి అన్నా ఇంకా జరిగిందన్న మన ఆ తర్వాత కొన్ని రోజులు అట్లా చేసి ఆ తర్వాత ఆ పేరు చెప్పించాడు, పని చేయించాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పలానా వ్యక్తి తీశాడు, పలానా వ్యక్తి ఇలా మాట్లాడాడు, పలానా వ్యక్తి అక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఒక ఫైటింగ్ లేట్ అయినప్పుడు మనమే సిచ్యువేషన్ అయింది. హల్లెలూయా. దాంట్లో సంకీర్తనం కదా ఎవరి మిగులమా ఎవరి తిందామా అండి. అందుకోసం ఆది కాండంలో మొదటి 27 వచ్చింది. ఇప్పుడు చూస్తాం అసలు పురుషుని. ఇప్పుడు దేవుడు సృష్టించుకున్నాక ఇప్పుడు ఏమైపోయిందండి? చచ్చిపోయిన వాడు పట్టుకున్నాడా? మనకి ఇష్టం ఉన్నాడు పట్టుకున్నాడు. చచ్చిపోయిన వాడు పట్టుకున్నాడు చెప్పండి. కరెక్టే కదా? దేవుడు మనం సృష్టించాడు, దేవుడు మనల్ని ఏర్కున్నాడు. ఆయన పొలికల చేత ఆయన ఊపిరి మనలో నిలిపితే దేవుని శరీరం నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని యొక్క ఆత్మ నువ్వు ఏం చేస్తున్నావు అంత